మా అంత తోపులే లేరు, మా అంత పోటుగాలే లేరు. రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కింద మీద చేసేంత లెవెల్లో వాళ్ళ పోజులు చూస్తూ ఉంటే వీళ్ళు జోకర్లా లేదంటే తుపాకి రావుల్లా అన్న విధంగా ఇద్దరు జర్నలిస్టులు ఇప్పుడు ఏదో ప్రజలు చూస్తున్నారు కదా అని చెప్పి మన వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. మనలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన అగ్గిపెట్టే మచ్చ, ఆవేశం స్టారు లాంటి వాళ్ళు చిన్న చిన్న జోకులు చేసుకునే వాళ్ళకి కూడా మిలియన్స్ ఉంటారు, మిలియన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. చిల్లర చేస్తారు కూడా, కోళ్ళకు కుక్కలకు పాములకు కూడా వాటి బతుకుదెరువు కూడా మిలియన్లు చూస్తారు. దాని వేరే విషయం. ఎందుకు నేను తోటి వ్యక్తుల మీద ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని మీరు ఒకసారి అనొచ్చు. అయితే ఇంతకు మొదలు నేను స్టార్టింగ్లో చేసిన 7వ తారీఖు 3వ తారీఖు రిజల్ట్ వస్తే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయనే లేదు. ఆడిందే ఆట, పాడిందే పాట, ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉన్నారు. మన తమ్ముడు అంటే కూడా వాళ్ళు జర ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు. నోరుకు అద్దు బద్దు అదుపు ఏం లేదు వాళ్ళకు. ఎంత మాట్లాడతారంటే తుపాకి రాములకు వీళ్ళకు పెద్ద తేడా ఏం లేదు. ఏందో పొడిచేసినట్టు, కట్టలన్నీ కట్టేసినట్టు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలియని సన్నాసులు కలిసి పొద్దుగాల లేచి పోజులు కొడుతుంటే ఏదో ప్రజలు చూస్తారని సాయంత్రం 10 గంటలకు లైవ్ పెడతారు. అది తెల్లందాకా నడిచి వాళ్ళ లైవ్లు చూడండి, వాళ్ళ యూట్యూబ్ తీయండి. 11 గంటలు 12 గంటలు ఉంటుంది. 11 గంటలు నడిస్తే ఒక 50,000 1,00,000 ఎంతనో చూస్తారు. దాన్ని చూసుకొని రొమ్ము విరిచి జబ్బ ధరిచి ఏందో పొడిచినట్టు, ఏందో మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు వీళ్ళను జోకర్ గాళ్ళు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. వీళ్ళేందో సమనాయమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మునగాల లేక, ఏందో ఈ ప్రజలకు ఇంతకు మొదలు ఒరగబెట్టి కరగబెట్టిన లేక మాట్లాడుతుంటే ఇలా చూసే వాళ్ళంతా నవ్వుకుంటూ ఉన్నారు. వీళ్ళు స్పెషలిస్టులు, ఆయన ఉద్యమం, వీళ్ళ మాటలు చూస్తే ఇప్పుడు చూపిస్తా మీకు. ఇక మాటలు కోటలు ఎగురుతాయి. నేను వీళ్ళ మాటలన్నీ జమ చేసి ఒకటి తయారు చేస్తా. ఎంత పెద్ద పోజులు అంటే ఏమో 2-3 లక్షల సబ్స్క్రైబర్లను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు ఇంతగానం రెచ్చిపోతున్నారు, ఎందుకు ఇంతగానం విచ్చలవిడిగా మాట్లాడుతారో మాకు అర్థమవుతలేదు. ఈ ఇద్దరి జర్నలిస్టు మిత్రులకు కానీ ఇంకా సమాజంలో ఇంకెవడో 24 ఓడో గింటిపోరోడో చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఛానల్ ఉన్నారు. అందరికి కూడా నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా జర్నలిజం అంటే విమర్శలు చేయాలి. ప్రశ్నించే హక్కు జర్నలిస్టుకే కాదు, ప్రతి పౌరునికి ఉంటుంది. మీరు ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీరు ప్రజలను నేనేమంటానంటే, మీరేందో పొడి చేస్తారు, మీరేందో మాట్లాడి ప్రజలకు ఏమో నేర్పేస్తారంటే మీరు చెప్తే నేర్చుకునే స్టేజ్లో ప్రజలు ఎవరు లేరు. ఈవెన్ ఎవరు చెప్పిన స్టేజ్లో నేర్చుకునే ప్రజలు లేరు. మరి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నంటే, తెలియని వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని. ఏమేం మాట్లాడతారు వీళ్ళంటే, రైతు బంధు రానే రాదంటారు, రైతు బంధు అయిపోయింది, వీడోడైతే మనం మోసపోయినాం అంటాడు, ఓడు బస్సు ఫ్రీ సౌకర్యం వద్దంటాడు. ఏది పడితే అదే, ఒక్కదాన్ని కాదు 6 గ్యారంటీలు అమలే కావంటారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం లోపల ఏందో నోటికొచ్చింది మాట్లాడి వీళ్ళ యొక్క నోటి దురద ప్రజల ముందు చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను ఒక్కటి చెప్పగలను, ప్రభుత్వం అన్నాక ఖచ్చితంగా పాలన చేస్తుంది. ఆ పాలనలో ఇచ్చిన గ్యారంటీలు అన్ని చేయకపోయినా నిజమైనవి పవర్ఫుల్గా ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా అవి ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్కమ్కి ఆధారంగా ఈ రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా మూలాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రం ఎదుగుదలకు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి విద్యా వైద్యానికి కేసీఆర్ ప్రభుత్వానికన్నా పెద్దపీట వేసి అతి ప్రమాదకరమైనటువంటి అవినీతిని తగ్గించి
దాని తర్వాత ప్రమాదకరమైనటువంటి కుటుంబ పాలన తగ్గించి దాని తర్వాత ఒక ప్రమాదకరమైనటువంటి నిరుద్యోగాన్ని తీసేసి దానికన్నా ప్రమాదమైనటువంటి అసమానతలు తొలగించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేయగలదన్నటువంటి నమ్మకం మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు కొందరు మాట్లాడేటువంటి మాటలు మీరు ఏమీ నమ్మాల్సిన అవసరం లేదు, మీరు మోసపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఈ తుపాకీ రాముల మాటలు వీళ్ళు పొద్దుగాల లేస్తే ఓరి బాపు వీళ్ళ నోటికి మొక్కాలే, అవి మామూలుగా కాదు, మామూలు బిల్డప్ కాదంటే వాళ్ళ బిల్డప్లు చూసి వీళ్ళకి వీళ్ళే హీరోలు అనుకుంటారు, వీళ్ళకి వీళ్ళే మునగాళ్ళు అనుకుంటారు. తీర్మానం మల్లన్నను తిడతారు. ఒక ముఖ్యమంత్రిని బట్టి నేను ఏమంటున్నానంటే తిట్టొద్దంటలేను. ద గవర్నమెంట్ న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ హ్యాస్ we should give free time to them at least 6 months, then the ruling system will understand. కనీసము 6 నెలల నుంచి సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తప్ప మీకు అర్థం కాదు. మీరు అనుకున్నంత ఈజీగా ఇలా ప్రభుత్వం చేయకుండా కాదు, మీరు మాట్లాడేటువంటి మాటలు తలకాయ మీరు ఏడబెట్టుకుంటారో అర్థం కాని విధంగా పరిపాలన రేపు ఉండబోతా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఇలా నిధులు లేకనో లేదంటే ఇంకో దానికో ప్రజలు ఆవేశపడలే. ఇక్కడ నిరంకుశత్వానికి, అహంకారానికి, దోపిడికి, నిరుద్యోగానికి, లెక్కలేనితనానికి ప్రజలు విసుక్కున్నారు. ప్రజలు ఒక పూట పస్తులైన ఉంటారు, కానీ ఒక అహంకారమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి బలుపుతో కూడుకున్నటువంటి పరిపాలన సహించాలన్న సంగతి గుడితెరగక వాళ్ళు పాలన చేసిరు. ఇలా ప్రజల వద్దకు పాలన వస్తుంది, ఈ అద్భుతమైనటువంటి రీతిలో వస్తుంది. మీరెవరు కూడా కని విని ఎరగని రీతిలో ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ నేను వచ్చిన పని ఏంది, ఏం మాట్లాడుతారు, ఇలా పొంకనాలు మీరు చూడండి, వీళ్ళ స్టైలు అంటే స్టార్టింగ్ నుంచే చూపిస్తా. ఒకసారి మనోడు చూడండి ఎట్లా మాట్లాడతారో ఒకసారి చూడండి.